ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్. ఇప్పుడు చెప్పాలి. నేను 10 నెలలు 10 సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒక్కరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యం ఎప్పుడు విముక్తము కలుగుతుందా అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్. కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్. ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్. ఎందుకంటే బరువైన మాటలు, ఒళ్ళంతా వణుకుతుంది నాకు. నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న సభని అనుకుంటాను. శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ వేసిన రాచరికపు వస్త్రాల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు. ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు. రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న. 4 కోట్ల మంది వచ్చినట్టు కదా. ఇక్కడ నలుగురు ఉంటే నాకేం పోయింది.